రష్యా ప్రపంచంలోని అత్యధిక పాపులారిటీ కలిగి ఉన్న దేశంలో ముఖ్యమైనది. ఇప్పటి వరకు మనం పవర్ఫుల్ కంట్రీస్ అయిన అమెరికా మరియు చైనా గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ సెకండ్ పవర్ఫుల్ కంట్రీ అయిన రష్యాకు సంబంధించిన వారి ఆసక్తికరమైన విషయాలను, వారి సాంప్రదాయాలను, మూఢనమ్మకాలను, వారి ఆహారపు అలవాట్లను, వారి శృంగార సాంప్రదాయాలను, ఇలా అన్నిటికి సంబంధించిన విషయాలను నేను మీకు తెలుపుతాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండ్ వరకు చూడగలరు. మీరు అమెరికా కానీ రష్యా కానీ వీడియోలు చూడకపోతే కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను, చూడండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం రష్యా అని పిలువబడే ఈ దేశం యొక్క అసలైన అధికారిక నామం రష్యన్ ఫెడరేషన్. ఈ భూమి మీద ఉన్న 195 దేశాల్లో వైశాల్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా రష్యా నిలిచింది. రష్యా దేశ వైశాల్యం 1,70,98,242 చదరపు కిలోమీటర్లు. అంటే భూమిపై ఉన్న భూభాగంలో 10వ వంతు రష్యానే కలిగి ఉంది. ఇది ఎంత పెద్ద దేశమో మనకు అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పాలి అంటే, మన ఇండియా యొక్క వైశాల్యం 32,87,263 చదరపు కిలోమీటర్లు. అంటే మన ఇండియా లాంటి దేశాలు 5 కలిస్తే గానీ రష్యా భూభాగానికి సమానం కాలేవు. మన ఇండియా దేశ భూభాగాన్ని రాజ్యాంగం ప్రకారంగా మొత్తంగా 37 విభాగాలుగా, అంటే 29 రాష్ట్రాలుగా, 8 యూనియన్ టెరిటరీస్ గా విభజించి పరిపాలిస్తున్నారు. ఇలా ఈ విధంగా రష్యా దేశ భూభాగం విషయానికి వస్తే, వారి రాజ్యాంగం ప్రకారం మొత్తంగా 85 సమైక్య విభాగాలుగా, అంటే 46 అబిలస్ట్లుగా, 22 రిపబ్లిక్స్ గా, 9 క్రేస్ గా, 4 అటానమస్ అక్రఫిస్ గా, 3 ఫెడరల్ సిటీస్ గా, 1 జివిస్ అటానమస్ అబ్లెస్ గా, ఇలా ఈ విధంగా 85 విభాగాలుగా విభజించి పరిపాలించబడుతుంది. రష్యా దేశ జనాభా విషయానికి వస్తే, ఈ దేశ జనాభా 14,62,00,000. అన్ని దేశాల్లో ప్రతి సంవత్సరం జనాభా సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంటే, రష్యా విషయంలో మాత్రం జనాభా సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తుంది. దీనికి గల కారణం ప్రతి సంవత్సరం 7 లక్షలు పైగా జనాభా చనిపోతూ ఉన్నారు. అధిక సంఖ్యలో మరణాలు, తక్కువ సంఖ్యలో జననాలు, అధిక గర్భస్రావం, ఇలాంటి మరెన్నో కారణాల వల్ల వారి జనాభా సంఖ్య అనేది ప్రతి ఏటా తగ్గిపోతూ ఉంది. ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోపోతే 2050 సంవత్సరానికి వీరి దేశ జనాభా అనేది 14,62,00,000 నుండి 13,50,00,000కు పడిపోయే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా అవకాశ నివేదితుల వారు తెలిపారు. రష్యా దేశ రాజధాని మాస్కో సిటీ. రష్యాలోని అతిపెద్ద సిటీ కూడా ఇదే. దేశ జనాభాలో 1,25,00,000 మంది జనాభా కేవలం ఈ సిటీలోనే ఉన్నారు. వీరి దేశ డబ్బుని రూబిల్ అని పిలుస్తారు. వీరి యొక్క రూబిల్ వచ్చేసి మన ఇండియన్ డబ్బులో 0.96 పైసలకు సమానం. అంటే ప్రస్తుతం రష్యన్ కరెన్సీ కంటే ఇండియన్ కరెన్సీయే ఎక్కువగా ఉంది. రష్యా లాంగ్వేజ్ విషయానికి వస్తే, వీరి అధికారిక భాష రష్యన్ లాంగ్వేజ్. ఈ దేశంలో 100కు పైగా భాషలను ప్రజలు మాట్లాడేందుకు ఉపయోగిస్తున్నారు. కానీ వీటిలో 35 భాషల్నే అధికారికంగా గుర్తించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా రష్యన్ లాంగ్వేజ్ అనేది అత్యధికంగా మాట్లాడుతున్న భాషల్లో 8వ స్థానంలో నిలిచింది. అంతేకాదు, ఇంటర్నెట్లో అయితే ఇంగ్లీష్ తర్వాత ఎక్కువగా ఉపయోగిస్తున్న మోస్ట్ డామినేట్ లాంగ్వేజ్ గా 2వ స్థానంలో రష్యన్ లాంగ్వేజ్ నిలిచింది. రష్యా లిటరసీ విషయానికి వస్తే, అంటే అక్షరాస్యత విషయానికి వస్తే, ఈ దేశ జనాభాలో 99.73%, అంటే దాదాపుగా ప్రతి ఒక్కరూ చదవగలరు, రాయగలరు. ఇంకా మతాల విషయానికి వస్తే, ఈ దేశ జనాభాలో 6,70,00,000 మంది క్రిస్టియన్సే, 93 లక్షల మంది ఇస్లాంని, 17 లక్షల మంది పగనిజంని, 6 లక్షల మంది బుద్ధిజంని, 90,000 మంది హిందూయిజంని, 90,000 మంది యాథిజంని, అలాగే 3,60,00,000 మంది దేవుణ్ణి నమ్ముతున్నారు కానీ ఏ మతాన్ని కలిగి లేకుండా ఉన్నవారు, అలాగే 1,85,00,000 మంది అసలు దేవుణ్ణే నమ్మని ప్రజలు. ఇలా ఈ విధంగా వివిధ రకాల మతాలను కలిగి ఉన్నవారు ఉన్నారు. రష్యా ఫ్లాగ్ విషయానికి వస్తే, హారిజంటల్ గా ఈక్వల్ గా ఉండే 3 రకాల రంగు కలిగి ఉంటుంది. టాప్ లో వైట్, మిడిల్ లో బ్లూ మరియు బాటమ్ లో రెడ్ కలర్ హారిజంటల్ ఫీల్స్ ని కలిగి ఉంటుంది. మొదట్లో ఈ ఫ్లాగ్ ని రష్యన్ వ్యాపారులు 1696లో నౌకరులకు చిహ్నంగా వాడేవారు. కానీ రష్యా ప్రజాస్వామ్యంలో వచ్చిన మార్పుల ఫలితంగా చివరికి 1991 నుండి ఈ ఫ్లాగ్ ని జాతీయ ఫ్లాగ్ గా ప్రకటించడం జరిగింది. రష్యన్ మహిళలు ఎంతో తెలివిగలవారు.
మరియు అందమైన వారు. ఈ దేశ మహిళలు అన్ని రంగాల్లో విజేతలుగా నిలుస్తున్నారు. ఎన్నో రికార్డులను దేశానికి సాధించారు. టెన్నిస్ లో వింబిల్డన్ సింగిల్స్ స్టాక్ ని గెలుచుకున్న మొదటి మహిళ మెరియా షరపోవా. ఆమె ఒక రష్యన్. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న అపిలల్స్ లో ఒకరిగా ఈమె నిల్చున్నారు. ఇది మాత్రమే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటిగా అంతరిక్షానికి, అది కూడా ఒంటరిగా ప్రయాణించిన మహిళ వాలెంటీనా. ఈమె కూడా ఒక రష్యనే. ఇలా ఉదాహరణలుగా చెప్పేందుకు ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలే ముందంజన ఉన్నారు. పురుషుల స్త్రీల నిష్పత్తి విషయానికి వస్తే రష్యాలో పురుషుల కంటే స్త్రీలే దాదాపుగా 1 కోటి మంది ఎక్కువగా ఉన్నారు. అంటే ప్రతి 100 మంది మహిళలకు గాను 86 మంది పురుషులు ఉన్నారు. ఈ సిచ్యువేషన్ కి గల కారణం రెండో ప్రపంచ యుద్ధంలో ఎక్కువ మంది పురుషులు చనిపోవడమే. సాధారణంగా పెళ్లిలో వెడ్డింగ్ రింగ్ ని ఎడమ చేతి ఉంగరపు వేలికి తొడుగుతారు. కానీ రష్యాలో మాత్రం దీనికి అపోజిట్ గా కుడి చేతి ఉంగరపు వేలికి వెడ్డింగ్ రింగ్ ని పెట్టడం అనేది ఇక్కడ వివాహ సాంప్రదాయం. నార్మల్ గా అబ్బాయిలు అమ్మాయిల మీద ఉన్న ఇష్టాన్ని తెలిపేందుకు అబ్బాయిలు గులాబీ పువ్వుల్ని కాక బుకేలను ఇస్తూ ఉంటారు. కానీ రష్యాలో మాత్రం అబ్బాయిలు అమ్మాయిలకు ఎలాంటి ఫ్లవర్స్ ని గిఫ్ట్ గా ఇవ్వరు. అది గులాబీ అయినా మరేదైనా కూడా. దీనికి గల కారణం ఇలా ఇవ్వటాన్ని దురదృష్టకరంగా భావిస్తారు. ఇలా ఇవ్వటం అనేది చనిపోయిన వారి అంత్యక్రియలతో సంబంధం ఉంటుందని, కేవలం ఆ సమయంలో మాత్రమే ఇలా ఫ్లవర్స్ ఇచ్చుకుంటారని వారు భావిస్తారు. ప్రపంచంలోనే ఏ దేశ నగరంలో కూడా లేనంతగా రష్యా దేశ మాస్కో నగరం ఒక్క దాంట్లోనే మొత్తంగా 74 మంది బిలియనియర్స్ ఉన్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక బిలియనియర్స్ కలిగి ఉన్న నగరంగా మాస్కో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న చమురులో దాదాపుగా 11% చమురు అనేది రష్యా నుండే వస్తుంది. ప్రస్తుతం రష్యా 3వ అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశంగా నిలిచింది. 11.49 బ్యారెల్ ప్రతిరోజు రష్యా ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాదు ధాన్యాలను, తీపి దుంపలు, పొద్దుతిడుగు విత్తనాలను, కూరగాయలను, పండ్లను, గొడ్డు మాంసాన్ని మరియు పాలను, వీటన్నిటిని అత్యధికంగా ప్రొడ్యూస్ చేసే విదేశీయులు ఎగుమతి చేస్తుంది. మాస్కో నగరంలోని మెట్రో ట్రైన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది అద్భుతమైన వేగవంతమైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్గా నిలిచింది. దీనికి గల కారణం ప్రతి 90 సెకండ్లకు ఒకదాని తర్వాత ఇంకొక ట్రైన్ షెడ్యూల్ చేయబడింది. ప్రతిరోజు దాదాపుగా 90 లక్షల మంది జనాభా అనేది ఈ మాస్కోలోని ట్రైన్ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. మన భారతదేశంలో గుమ్మం మీద తుమ్మకూడదు అని ఎలా అయితే మూఢనమ్మకం ఉందో, అలాగే రష్యాలో గుమ్మం మీదుగా ఒకరి ఒకరు చేతులు ఇచ్చుకోకూడదని మూఢనమ్మకాన్ని ప్రజలు కలిగి ఉన్నారు. ఇలా ఇచ్చుకోవడం అనేది చెడ్డ శకునమని మరియు ఒకరికొకరి మధ్య గొడవ దారికి తీస్తుందని వీరు నమ్ముతారు. రష్యా మొత్తంగా 1,00,000కు పైగా నదుల్ని, 28 లక్షలకు పైగా సరస్సుల్ని కలిగి ఉంది. అంతేకాదు ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు లేక్ బైకల్ కూడా రష్యాలోనే ఉంది. దీని లోతు 1642 మీటర్లు, అంటే 5387 అడుగులు. రష్యా అతిపెద్ద దేశం కావడంతో దాదాపుగా వీరి దేశ సరిహద్దుని 14 దేశాలతో పంచుకుంది. వీరిలో చైనాతో అతి పొడవైన బార్డర్ని కలిగి ఉంది. రష్యా ఇంత పెద్ద దేశమే అయినప్పటికీ కూడా ఈ దేశ భూభాగం 60% వరకు అడవులతోనే నిండిపోయి ఉంది. మిగిలిన 40% భూభాగంలోనే 90% ప్రజలు నివసిస్తున్నారు. పులులన్నిట్లో కూడా అతి శక్తివంతమైనవి, భారీ శరీరాన్ని కలిగి ఉన్నవి. భయంకరమైన వాటిల్లో మొదటి స్థానంలో ఉండేవి సిబేరియన్ టైగర్స్. ఇవి రష్యాకి చెందినవి. ఇవి దాదాపుగా 380 కిలోల బరువు ఉండి గంటకి 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. ప్రస్తుతం ఇవి అంతరించిపోతున్న జాతుల్లో ఒకటిగా ఉన్నాయి. రష్యా అతిపెద్ద దేశం కారణంగా మొత్తంగా ఇక్కడ ప్రాంతాన్ని బట్టి వారి టైమింగ్స్ అనేవి మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం 11 టైమ్ జోన్స్ వారి ప్రాంతానికి అనుగుణంగా రష్యా అనేది ఉపయోగిస్తూ ఉంది. ఈ దేశంలోని ప్రజలు ఫ్యామిలీని చాలా విలువైనదిగా భావిస్తారు. అందువల్లనే వీరి కుటుంబాల్లో వీరి పిల్లల నుండి వారి తల్లిదండ్రుల వరకు ఇలా అందరూ కూడా కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తూ ఉంటారు. ఇక్కడ పిల్లలకు 6 సంవత్సరాల వయసు వచ్చాక స్కూళ్లలో జాయిన్ చేస్తారు. అలా వారికి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు, అంటే ఆ 5 సంవత్సరాలు మాత్రమే స్కూల్కి పంపుతారు. ఆ తర్వాత వారిని యూనివర్సిటీలో చదివేందుకు పంపిస్తూ ఉంటారు. రష్యన్ వంటకాలు అనేవి చాలా రుచికరంగా ఉంటాయి. వీరు ఎక్కువగా పంది మాంసాన్ని, గొడ్డు మాంసాన్ని, కోడి మాంసాన్ని, చేపల్ని, బంగాళదుంపలను, బీట్రూట్లను, గంజిని, రొట్టెలను, కూరగాయల సూప్లను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు. రష్యాలోని అనేక ప్రాంతాల్లో వాతావరణం అనేది చాలా కఠినంగా ఉంటుంది. ఈ వాతావరణం అనేది అనేక వన్యప్రాణులకు అనుకూలంగా ఉండకపోవడంతో ఇక్కడ కొద్ది జాతి ప్రాణులు మాత్రమే జీవిస్తూ ఉన్నాయి. ఇక్కడ తాండ్రా ల్యాండ్స్కేప్లలో సంవత్సరంలో 9 నెలలు పైగానే మంచు అనేది కప్పిబడి ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ రెయిన్ డీర్ వంటి పెద్ద దుప్పులు బ్రతుకుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువగా ఉత్తర ప్రాంతంలో నక్కల్ని, ఎలుగుబంట్లను, తిమింగ్లాలను, సీల్స్ ని చూడవచ్చు. రష్యాలో ఎక్కువగా
అడవి పందులు, జింకల జాతులు ఎక్కువగా ఉన్నాయి. ఇక రష్యా ప్రజల విషయానికి వస్తే ఇక్కడ మగవారు సగటు జీవితకాలం 64 సంవత్సరాలు ఉండగా ఇక్కడ ఆడవారి జీవితకాలం 76 సంవత్సరాలుగా ఉంది. అంటే మగవారు ఆడవారి కంటే తొందరగా చనిపోతూ ఉన్నారు. ఇక్కడ మగవారిలో 25% మగవారు 55 సంవత్సరాలు నిండక ముందే చనిపోతున్నారు. దీనికి గల కారణం అనేక అనారోగ్య సమస్యలు. ఇందువలనే స్త్రీల సంఖ్య కంటే పురుషుల సంఖ్య తక్కువగా ఉంది. ఇంకా ఇక్కడ మనుషుల్లో 35 నుండి 40 సంవత్సరాల లోగా ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు. రష్యా ప్రజలు విపరీతంగా మొబైల్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి దగ్గర ఒకటి కంటే ఎక్కువ మొబైల్స్ ఉంటాయి. అందువలనే వీరి జనాభా అనేది 14 కోట్లు ఉంటే వీరు ఉపయోగిస్తున్న సెల్ ఫోన్లు అనేవి 26 కోట్లు మరియు ల్యాండ్ లైన్స్ సంఖ్య 4 కోట్లకు పైగానే ఉంది. ఈ దేశంలో దాదాపుగా 1000కు పైగా కంపెనీలు నెట్వర్క్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. 1957 నవంబర్ 3న రష్యా స్పేస్ లోకి తన రాకెట్ లో ఒక కుక్కని పంపి ప్రయోగం చేసింది. దీనికి గల కారణం మనిషి వెళ్ళగలడా లేదా అని తెలుసుకునేందుకు. కానీ దురదృష్టవశాత్తు లైకా అనే కుక్క మరణించింది. దాంతో ఆ లైకా స్మారక చిహ్నానికి గుర్తుగా ఒక శిల్పాన్ని రష్యా సోవియట్ విలన్ వారు ఏర్పాటు చేశారు. నేటికి కూడా ఇది ఎంతగానో ఫేమస్. రష్యాలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఆ దేశం మొత్తాన్ని 10 రోజుల వరకు చూసేందుకు ట్రిప్ వేస్తారు. కొత్త వివాహిత జంటలు ఇలా 10 రోజులు ట్రిప్ వేయడానికి వెళ్ళటం అనేది అక్కడి సాంప్రదాయాల్లో ఒకటి. రష్యాలోని స్టేట్ హెరిటేజ్ మ్యూజియం అనేది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మ్యూజియం మరియు అత్యంత పురాతనమైనది కూడా. దీన్ని 1764లో క్యాథరిన్ ద గ్రేట్ స్థాపించారు. 6 భారీ భవనాలతో లోపల 30 లక్షల పైగా ప్రదర్శనలతో నిండి ఉంటుంది. ప్రతి ప్రదర్శనను చూడడానికి 2 నిమిషాలు కేటాయించినా కూడా ఈ మ్యూజియంలో అన్నిటినీ చూసేందుకు 6 సంవత్సరాల సమయం పడుతుంది. రష్యా ప్రజలు ఆల్కహాల్ని విపరీతంగా ఇష్టపడి తాగుతారు. వీరి జనాభా సంఖ్య తక్కువ అయినప్పటికీ కూడా ప్రపంచంలోనే అత్యధికంగా ఆల్కహాల్ ని వినియోగిస్తున్న దేశంలో రష్యా 4వ స్థానంలో నిలిచింది. మగ, ఆడ, పిల్లలు, పెద్ద అని తేడా లేకుండా అందరూ తాగుతారు. సగటు ప్రతి మనిషి సంవత్సరానికి గాను 6.6 లీటర్ల వోడ్కాని, 57 లీటర్ల బీర్ ని, 7.3 లీటర్ల వైన్ ని తాగుతారు. రష్యన్స్ యొక్క ఫేవరెట్ డ్రింక్ వోడ్కా. అందువల్లనే వోడ్కాని వీరి నేషనల్ డ్రింక్ గా చేసుకున్నారు. వీరి ప్రతి సెలబ్రేషన్స్ లో వోడ్కా అనేది ఖచ్చితంగా ఉంటుంది. రష్యాలోని మాస్కో నగరంలో అత్యధిక జనాభా కలిగి ఉండటం వలన ఇక్కడ అత్యధిక ట్రాఫిక్ ఉంటుంది. అందువలనే ఇక్కడ ధనవంతులు కొన్నిసార్లు వీటి నుండి తప్పించుకునేందుకు నకిలీ అంబులెన్స్ ను వాడతారు. ఇక చివరిగా రష్యన్ శృంగార కల్చర్ విషయానికి వస్తే అమెరికా తర్వాత ఆ స్థాయిలో లైంగిక సంబంధాలు శృంగారం కలిగి ఉన్న దేశంగా రష్యా 2వ స్థానంలో నిలిచింది. ఇక్కడ 16 సంవత్సరాలు దాటక ముందే పిల్లలు ఇతరులతో శృంగారం చేసేస్తున్నారు. ఒక అధ్యయనంలో కూడా తెలుసుకున్న విషయం ఏమిటంటే 16 సంవత్సరాలు దాటిన మగ పిల్లవారు కూడా తన తండ్రి కంటే 2 ఇంతలు ఎక్కువగా లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నారు. అలాగే 16 ఏళ్ల ఆడవారు కూడా ఇదే విధంగా తన తల్లి కంటే ఏకంగా 5 రెట్లు ఎక్కువ మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఈ కల్చర్ అనేది కాలక్రమంగా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. నిమ్మరసం తాగడం అనేది గర్భం రాకుండా ఒక మందుగా పనిచేస్తుందని, శృంగారం ముందు వోడ్కా తాగడం అనేది వీరి సామర్థ్యాన్ని పెంచుతుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఈ దేశంలో శృంగారం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. పెళ్లికి ముందు అలాగే పెళ్లి తర్వాత ఇతరులతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు 30 లక్షల మంది వరకు స్త్రీలు శృంగార వర్కర్లుగా పరిశ్రమల్లోనూ, వీధి మూలల్లోనూ, అలాగే ఆన్లైన్ కస్టమర్లుగా పనిచేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ రష్యాకు సంబంధించిన 35 విషయాలు. ఈ వీడియో మీకు కొత్త విషయాలను తెలుసుకునేందుకు హెల్ప్ అయింది అనుకుంటే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా నుండి మీరు పొందేందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.